తెలుగు సినిమాని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుల్లో ఎస్ఎస్ రాజమౌళి ఒకరు. బాహుబలి సిరీస్తో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఆయన 2 క్రితం ఆర్ఆర్ఆర్, రౌద్రం రణం రుధిరం సినిమాతో వచ్చి మరోసారి సంచలనం సృష్టించాడు. టాలీవుడ్ టాప్ హీరోల కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అదే సమయంలో ఇది అనేక విజయాలు మరియు రికార్డులను సాధించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర కథానాయకులపై చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే, స్టార్ హీరోలతో మల్టీ స్టారర్, టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ల కాంబినేషన్లో దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన చిత్రం ఆర్ఆర్ఆర్, రౌద్రం రణం రుధిరం. డివివి దానయ్య భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. ఇందులో అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో చరణ్, అల్లూరి, తారక్, కొమరం భీమ్ తదితరులు నటించారు. భారీ కలెక్షన్లు. వరల్డ్ క్రేజ్. ఆర్ఆర్ఆర్, రౌద్రం రణం రుధిరం సినిమా చాలా రోజులు థియేటర్లలో భారీ ప్రభావం చూపి ₹1,300 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. అదే సమయంలో ఈ చిత్రం ఓటీటీలో కూడా అదే దూకుడు చూపించింది. ఫలితంగా జీ5, నెట్ఫ్లిక్స్ మరియు డిజ్నీ హాట్స్టార్ కూడా రికార్డు స్థాయిలో వీక్షణలను పొందాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. ఆస్కార్ అవార్డు. హీరోలు. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అపూర్వ స్పందన లభించింది. అలాగే ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ వంటి పలు విభాగాల్లో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సత్తా చాటి. అదే సమయంలో ఈ సినిమా హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్లకు కూడా గ్లోబల్ స్టార్డమ్ వచ్చింది. రామ్ చరణ్కి నచ్చిన పాత్ర. ఎన్టీఆర్, రామ్ చరణ్లతో మల్టీస్టారర్ మూవీగా ఆర్ఆర్ఆర్ రూపొందించబడింది. కానీ ఇందులో మెగా హీరోకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చర్చ జరిగింది. దీనికి బలం చేకూర్చేలా రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా రామ్ చరణ్ క్యారెక్టర్ అంటే తనకు ఇష్టమని చెప్పాడు. ఇది అప్పట్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు మళ్లీ అదే వ్యాఖ్య చేసి కొత్త చర్చకు తెరలేపారు. సినిమా చూశాక మారిపోయింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, పాత్రను తక్కువ చేయడం, పాత్రను పెద్దది చేయడం కాదు. కథ రాసేటప్పుడు 2 పాత్రలు ఒకేలా అనిపించాయి. మేము అలాగే అనుకుంటున్నాం అని రాశాం. కానీ సినిమా చూశాక అది వేరేలా అనిపించింది. ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ చాలా వేరియేషన్స్లో ఉంటుంది. ఎన్టీఆర్ పాత్రలో అమాయకత్వం ఉంది అని అన్నారు. ఎన్టీఆర్ సపోర్టింగ్ రోల్. విజయేంద్ర ప్రసాద్ కొనసాగిస్తూ, ఎన్టీఆర్ గొప్ప నటుడు. ఏ రోలు ఇచ్చినా తింటాడు. అయితే సినిమాలో ఆర్ఆర్ఆర్ పోషించిన పాత్రను చేయడం చాలా కష్టం. కథను ముందుకు తీసుకెళ్లడంలో ఈ పాత్ర సపోర్ట్గా ఉంటుంది. రామ్ చరణ్ పాత్రను రాముడిగా చూపించలేదు, రామరాజులాగా చూపించాం. కాని శ్రీరాముడిలా వచ్చింది అన్నారు. ఆ ప్రభావం వల్లే చరణ్. ఆ తర్వాత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, చరణ్ని రాముడిగా చూపించినప్పుడు నిజంగానే రాముడు వచ్చాడని ఉత్తరాది వారు అనుకున్నారు. మేం కావాలనే తీసుకోకపోయినా కలిసి వచ్చాం. రామ్ గెటప్ నాపై కూడా ప్రభావం చూపిందని, అందుకే ఆ పాత్ర నాకు బాగా నచ్చిందని చెప్పాడు. మొత్తానికి ఆయన చేసిన వ్యాఖ్యలు ఎన్టీఆర్ అభిమానులను నిరాశకు గురిచేస్తున్నాయి. మరిన్ని అప్డేట్లను చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.